అందుకే ఆమెను యోజన గంధి అని కూడా పిలుస్తారు. అలాగే ఆమె కన్యత్వం చెడకుండా సంగమిస్తానని చెప్పాడు. అప్పుడు సత్యవతీదేవి పట్టపగులు ఎవరైనా చూస్తే అని సాగు చెప్పి తప్పించుకోవాలి అని చూస్తుంది. తనకి పరాశరుడు నవ్వుతూ తన మహిమతో సూర్యుడిని అడ్డగించి లోకాన్ని చీకటి చేశాడు. దానితో ఆమె చేసేదేమీ లేక పరాశరుడు చెప్పిన దానికి అంగీకరించి వారిద్దరి కలయిక వలన సత్యవతీదేవికి వ్యాసుడు జన్మించాడు. ఆశ్చర్యకరంగా వ్యాసుడు పుట్టిన వెంటనే పెద్దవాడైపోయాడు. తన తల్లికి నమస్కరించి తనతో ఎప్పుడు అవసరం వచ్చినా సరే తను తలుచుకున్న వెంటనే నేను మీ ముందుకు ప్రత్యక్షమవుతానని చెప్పి తపస్సు చేసుకోవటానికి అడవులకు వెళ్ళిపోయాడు. తీవ్ర తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఒకటిగా ఉన్న వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. ఆ తరువాత బ్రహ్మ ఆజ్ఞతో అష్టాదశ పురాణాలను, నీతి శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను రచించాడు. ఆ తరువాత వ్యాసుడు ఒక మహాకావ్యాన్ని రాయాలి అనుకున్నాడు. అది ఎలా ఉండాలి అంటే ఇంతకు ముందు జరిగినది ఇక ముందు జరగబోనిది అయి ఉండాలి. సమస్త విశ్వానికి అది మార్గనిర్దేశం అవ్వాలి. దాని ద్వారా మానవాళికి మంచికి చెడుకి, ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న తేడా తెలుసుకొని జ్ఞానాన్ని ఇవ్వాలని అనుకొని మహాభారతం రాయాలని మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన పంచమ వేదమే ఈ మహాభారతం. మొత్తం 18 అక్షోహిణుల సైన్యం, 18 మహాసారథుల సౌరథ్యం, 18 రోజుల కురుక్షేత్ర యుద్ధం, 18 పర్వాల జీవితసారం ఈ మహాభారతం. ఈ మహాభారతంలోని ప్రతి పాత్ర మన జీవితంలో మనుషుల యొక్క స్వభావాలే. మహాభారతాన్ని చదవటం అంటే మన జీవితాన్ని అప్పటికే ఒకసారి అనుభవించినట్టే. మహాభారతాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మన జీవితంలోని ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గం లభించినట్టే. మనసులోని అంధకారాన్ని పోగొట్టి మనల్ని మంచి మార్గం వైపు అడుగులు వేసేలా చేస్తుంది ఈ మహాభారతం.